సిగాజీ ఫ్యాక్టరీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది కలిసి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద మరో మృతదేహాన్ని వెలికి తీశారు. దాంతో మృతుల సంఖ్య 16కు చేరింది. రియాక్టర్ పేలుడుతో 2 అంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద ఇంకా ముగ్గురు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. పేలుడు దాటికి 50 మీటర్ల దూరంలో కార్మికులు పడిపోయారు. 2వ అంతస్తు నుంచి మరికొందరు సిబ్బంది ఎగిరిపడ్డారు. రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న 8 మంది సజీవ దహనమయ్యారు. పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది ఉన్నట్టుగా చెబుతున్నారు కార్మికులు. రేపు ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉదయం 9 గంటలకు సిగాజీ పరిశ్రమకు చేరుకుంటారు. అధికారులను అడిగి సమాచారం తెలుసుకుంటారు. సిగాజీ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరొక మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుల సంఖ్య 16కు చేరింది. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద సహాయక చర్యలను లైవ్లో చూస్తూ ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటూ ఉన్నాయి. పూర్తిగా నేలమట్టమైనటువంటి భవనాలను చూస్తూ ఉన్నాం. పేలుడు దాటికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది కలిపి ఈ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నారు. శిథిలాల కింద మరొక మృతదేహాన్ని కొద్దిసేపు క్రితం వెలికి తీశారు. మొత్తం మృతుల సంఖ్య 16కు చేరింది. రియాక్టర్ పేలుడుతో 2 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ కుప్పకూలిన శిథిలాలను మనం చూస్తున్నాం. శిథిలాల కింది నుంచి ప్రస్తుతం మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీసినటువంటి పరిస్థితి. భవన శిథిలాల కింద ఇంకా ముగ్గురు ఉన్నట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. 50 మీటర్ల దూరంలో కార్మికులు పడిపోయారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 2వ అంతస్తు నుంచి మరికొందరు సిబ్బంది ఎగిరిపడ్డారు. రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న 8 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఆ ప్రాంతానికి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లబోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ వివరాలను మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు, క్షతగాత్రులకు సంబంధించి ఈ అన్నిటిపై కొద్దిసేపటి క్రితమే మంత్రి దామోదర్ రాజనరసింహ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలను అందించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనేది ఒక అంచనా. అయితే ఈ నేపథ్యంలో ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి ఉదయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా మానిటర్ చేస్తున్నారు. అయితే రేపు ప్రమాదం జరిగినటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడికి, అలాగే క్షతగాత్రులు ఆసుపత్రిలో వైద్యం ఎక్కడైతే చేసుకుంటున్నారో ఆ ఆసుపత్రిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ఆ బాధితులు కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంది. ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ కొంత ప్రాథమికంగా సమాచారం తెచ్చుకున్నటువంటి ప్రభుత్వము అక్కడ జరిగినటువంటి ప్రమాదం వివరాలని ఆ సంఘటన స్థానానికి వెళ్లడం, ఆ తర్వాత క్షతగాతుల్ని కూడా పరామర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకి సంఘటన స్థలానికి సీఎం వెళ్తారు. ఇప్పటికే జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులంతా కూడా వారికి సహాయ చర్యలు అందించేటువంటి పనిలో ఉన్నటువంటి నేపథ్యంలో, ప్రమాదానికి సంబంధించి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం ఆ స్థలానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి బాధితులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద స్థలికి చేరుకోబోతున్నారు. All right. Thanks for the updates.